అత్తమ్మ ఇది 10 నిమిషాలు సేపు పక్క పెట్టుకొని పొయ్యంటి పెట్టుకొని ఇక శిరీష అత్తమ్మ ముక్కలు మంచిగానే ఉడికినాయి కదా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ సుతా చేసుకోండి. పక్కన గంట ఉంటే తప్పక కొట్టండి. అరే లెగ్ పీస్ తర కొట్టిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు కుకింగ్ ఛానల్. శిరీష ఇలా ఏమండబోతున్నావు? అత్తమ్మ ఇలా చికెన్ దమ్ బిర్యానీ వేయబోతున్నా. ఎలా ఉన్నదో రుచి చూచి చెప్పాలి. సరే శిరీష, చికెన్ తెచ్చినావా? తెచ్చిన అత్తమ్మ. అరకిలో చికెన్ తెచ్చిన, అరకిలో బిర్యానీ రైస్ తెచ్చిన అత్తమ్మ. సరే వేసుకుందాం. పొయ్యి మీద వేసుకున్నాం అత్తమ్మ. సరే అత్తమ్మ, నేను అరకిలో చికెన్ తీసుకున్నా. ఇందులో కావాల్సినది చెంచాడు అల్లం, 2 చెంచాల కారం పొడి, చెంచాడు పసుపు, సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. అత్తమ్మ కొంచెం నూనె పోయి. మంచిగా కలుపుకోవాలి అత్తమ్మ. ఇక ముక్క పెట్టేటట్టు కలుపుకోవాలి. ముక్క కొట్టేటట్టు. అత్తమ్మ కొంచెం పెరిగి ఇక అట్నే అత్తమ్మ కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి అత్తమ్మ. ఇట్లా అత్తమ్మ, నేను ముందుగానే ఉల్లిగడ్డ వేయించుకున్నా. అట్టనా శిరీష? అవునత్తమ్మ, ఉల్లిగడ్డ వేయించుకుంటే మంచిగా ఉంటది టేస్ట్. అందులో వేసుకుంటే మంచిగా ఉంటుందా? అవునత్తమ్మ, గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఉల్లిగడ్డ వేయించుకోవాలి ఫస్ట్. ఇక అందులో వేసుకుంటే ఇది మంచిగా ఉంటుంది అంటారు. మంచిగా ఉంటుంది అత్తమ్మ. 10 నిమిషాలు సేపు పక్క పెట్టుకుందాం. ఇక పొయ్యంటి పెట్టుకొని బిర్యానీ రైస్ వేసుకుందాం. అత్తమ్మ పొయ్యి అంటుకున్నది, బిర్యానీ రైస్ వేసుకుందాం. ఇక అత్తమ్మ 2 చెంబులన్నీ వాటర్ పోసుకుందాం. సరే శిరీష. వంపేటట్టు పోసుకోవాలి. వంపేటప్పుడు అయితే సరిపోతాయా? సరిపోతాయి. 2 చెంబులు అయితే సరిపోతాయా? వంపేటట్టు పోసుకోవాలి వాటర్. అందులోకి కావాల్సినవి 4 లవంగాలు వేసుకోవాలి అత్తమ్మ, 4 దాల్చిన చెక్క, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, 4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి అత్తమ్మ. సరే. చెంచాడు ఉప్పు వేసుకోవాలి అత్తమ్మ. రైస్ మంచిగా వచ్చేటట్టు కొంచెం నూనె పోసుకోవాలి. కొంచెం ఎసరు వచ్చినాక రైస్ వేసుకుందాం అత్తమ్మ. సరే శిరీష. మూత పెట్టుకుందాం. సరే శిరీష. కట్టాను. అత్తమ్మ ఎసరు వచ్చింది. ఇక మనం ముందుగా నానబెట్టుకున్నాం బియ్యాన్ని వేసుకుందాం. ఇక సరే శిరీష. అట్లా 2 నిమిషాలు నానబెట్టుకోవాలి రైస్.
అత్తమ్మ ఒక 70% ఉడకాలి ఇక. సరే శిరీష. మూత పెట్టుకుందాం ఇక. పెట్టు. అత్తమ్మ 70% ఉడికిందిగా, చికెన్ వేసుకుందాం ఇక. దించుకో. అత్తమ్మ కొంచెం పుదీనా వేసుకోవాలి, సరే శిరీష. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా ఫుడ్ కలర్ పోసుకోవాలి, కొంచెం నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకుంటే మంచిగా ఉంటుంది అత్తమ్మ. మంచిగా ఉంటుందా? సరే శిరీష. నీకు నెయ్యి అంటే ఇష్టం అత్తమ్మ? ఇష్టమే. మూత పెట్టుకొని చిన్న మంట విన పెట్టుకుందాం. సరే శిరీష, పెట్టిపోయినా. కొంచెం బరువు పెట్టుకోవాలి అత్తమ్మ. సరే శిరీష. బరువు పెడితే మంచిగా ఉడుకుతుందా? అవునత్తమ్మ, ఆవిరి అన్నది బయటికి పోదు. సరే శిరీష. శిరీష, అత్తమ్మ 15 నిమిషాలు కాలేదా? అయింది అత్తమ్మ, ఇక దించుకుందాం. శిరీష, అత్తమ్మ ముక్కలు మంచిగానే ఉడికినాయి కదా? ఉడుకుతాయి అత్తమ్మ, 15 నిమిషాలలో ఉడుకుతాయి, మంచిగానే ఉడుకుతాయి. 15 నిమిషాలకే మంచిగా ఉడికినాయి. సరే శిరీష. తిందాం బా అత్తమ్మ ఇక. సరే శిరీష. ఎలా ఉన్నది అత్తమ్మ? సూపర్ ఉన్నది శిరీష. నేను కూడా మటన్ తోటి ట్రై చేస్తా. సరే అత్తమ్మ, చెయ్యి. శిరీష, అత్తమ్మ మెత్తగా ఉడికింది, మంచిగా ఉన్నది. మనం దమ్ బిర్యానీ వేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది. మళ్ళా మటన్ బిర్యానీ కూడా ఇట్లా వేసుకోవాలి. నువ్వు ఎత్తావు అత్తమ్మ మటన్ బిర్యానీ? ట్రై చేస్తా. సరే అత్తమ్మ, అసుత దమ్ లెక్కనే వేసుకుందాం. అది కూడా గట్టి వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మంచిగా ఉన్నది. తింటానావా? తింటాను. తిన ముక్క తినం, మంచిగా ఉంటుంది. తినం. ఇది లగ్ పీసా తినబుద్ధి అవుతుంది శిరీష. ఎందుకు నవ్వుతానవే? తిను తిను తిన. నీకు తినా మరి? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ సుతా చేసుకోండి. పక్కన గంట ఉంటుంది, తప్పక కొట్టండి. అరే లెగ్ పీస్ కొట్టినా.